హరహర మహాదేవ. నమస్కారం అండి. కైలాస మానసరోవర యాత్రకు విచ్చేశారు మీరు అందరూ. చక్కగా యాత్ర పూర్తయింది. ఈ రోజున ఆ కైలాస మానసరోవరాన్ని ఏ విధంగా చూశారు? గురు పౌర్ణమికి వచ్చారు మీరు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. మీ అనుభవాన్ని చెప్పండి. కైలాస మానసరోవర యాత్ర ఎలా జరిగింది? నమస్కారం అండి. నా పేరు సోమలింగేశ్వరరావు, మా భార్య పేరు లక్ష్మి. మేము ఆస్ట్రేలియా నుంచి వచ్చాము. మేము వెళదామని అనుకున్నామండి, కానీ ఎప్పుడు వెళదాము, నెక్స్ట్ ఇయర్ వెళదామా, సెప్టెంబర్లో వెళదాం అనుకున్నాం. అదే సమయంలో శర్మ గారి గురించి తెలిసి శర్మ గారికి ఫోన్ చేస్తే అవైలబిలిటీ ఉంది, మీకు విదిన్ 2 వీక్స్లో మీరు బయలుదేరాలి అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చాలామంది కొన్ని నెలల నుంచి రీసెర్చ్ చేసి ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారు. వెళ్ళగలమా అన్నప్పుడు ఆయన ధైర్యంగా చెప్పారు, మీరు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు, ఏ ప్రాబ్లం ఉండదు, బ్యాగులతో వచ్చేసేయండి, మిగిలినవన్నీ నేను చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మాకు 2-3 రోజుల్లోనే ఫస్ట్ వీక్లో వచ్చేసింది. మేము 3rd వీక్లో నేపాల్ కాఠ్మండూకి వచ్చేసామండి. వీసా వైజ్ మీకు ప్రాబ్లం లేదు మాకు. తర్వాత ఆయన ప్రోగ్రామ్ ఇచ్చారు, అదే విధంగా ఫాలో అవుతూ వెళ్ళామండి. ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేవు. మాతో పాటు వాళ్ళ గైడ్, కుక్స్ వచ్చారు. చక్కగా మన ఇండియన్ వంటకాలని చేసి పెట్టారు. ఎప్పుడు అసలు ఎక్కడ లోపం జరగలేదు. కొన్ని చోట్ల సర్టన్ ప్లేసెస్, స్మాల్ విలేజెస్, అలాంటి చోట కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. వాళ్ళు 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు. మాకు మాత్రం సాఫీగానే జరిగిపోయింది. అంతవరకు మేము దేవుడి అనుగ్రహంతో, శివుడి అనుగ్రహంతో కైలాస పర్వత దర్శనం, మానస సరోవర దర్శనం చేసుకుని చక్కగా తిరిగి వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా అనిపిస్తుందండి. మానస సరోవర దగ్గర మీకు జరిగినటువంటి ఆ ప్రత్యేక అనుభవాన్ని, ఆ గురు పౌర్ణమి రోజు మీకు నక్షత్ర దర్శనం అవి జరిగాయని చెప్పారు. అవి ఎలా జరిగాయి, అక్కడ మీరు పొందినటువంటి అనుభూతిని కూడా వచ్చే యాత్రికులకి చెప్పండి. చాలా బాగా జరిగిందండి. మేము ఇతరులు చెప్పగా విన్నాము, అక్కడ బ్రహ్మ ముహూర్తంలో దేవతా దర్శనం కనిపిస్తుంది, తప్పకుండా చూడండి అని చెప్పారు. మేము 2:30 నుంచి 5:30 వరకు వెయిట్ చేసామండి. 5-6 మధ్య కనిపించినాయండి. మాకైతే శివపార్వతులు కనిపించారనే అనుభూతి కలిగింది. దేవతలు చివరిలో ఫ్లాష్ లైట్ లాగా కూడా కనిపించిందండి. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ అనుభూతి మాటల్లో కూడా చెప్పలేనిది. ఆ శివ అనుగ్రహం కలిగిందనే భావిస్తున్నాము. హరహర మహాదేవ్. దక్షిణ ముఖాన్ని చూస్తూ మీరు ప్రదక్షిణ చేశారు. అవునండి. కాలిన ఇంత వయసు ఉన్నా, మీరు పెద్దవారైనా, ఆయనకి 70 ఏళ్ళు అని చెప్పారు, మీకు 65 ఏళ్ళు, ఇలా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలాగా నడిచేద్దామని అనిపించింది. అసలు కైలాస పరిక్రమ చేద్దామని మీకు మనసులో ఎలా కలిగింది? మీకు జరిగింది ఎలా జరిగింది? ప్రత్యేకంగా అందరూ చాలామంది గుర్రాల మీద వెళ్తూ ఉంటారు, కానీ మీరు నడవగలమని ధైర్యంగా వచ్చారు ఆ వయసులో కూడా. శర్మ గారు కూడా చెప్పారు, మీరు ఈ వయసులో అలా నడవడం కష్టపడతారండి, చూడండి అని చెప్పారు. కానీ మేము నడవాలని సంకల్పించుకున్నామండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు నడుద్దామని. ఆ శివయ్య దయ వలన మేము నడవగలిగాము. మొదటి పరిక్రమ అంతా మధ్యలో దర్శనం అయింది. అసలు ఎంత బాగుందంటే మేము అక్కడ నుంచి కదలాలనిపించలేదు. అలా చూస్తూ అక్కడే ఎంతోసేపు గడిపామండి. మాకు రకరకాలుగా కనిపించింది. విఘ్నేశ్వరుడుగా, ఏనుగు, గుర్రము, పార్వతీదేవి, మూషిక వాహనము, సింహము, సప్త ఋషులు, గణనాయకులు అలా కనిపించినట్టుగా అనిపించిందండి. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ శివయ్య మమ్మల్ని అనుకరించాడని అనిపిస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం అయినట్టుగా భావిస్తున్నాం. పశ్చిమ ముఖంలో కూడా చాలా మీరు మాకు ఫొటోస్ పంపించారు. అక్కడ జరుగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఆ పశ్చిమ ముఖం దగ్గర నుంచి దర్శనం చేసుకున్నారు, చాలా అద్భుతంగా జరిగిందని పెట్టారు నాకు. దాని గురించి కూడా వివరించండి. చాలా బాగా జరిగిందండి. అంటే మేము అంత దగ్గరగా చూడగలుగుతామని నిజంగా అనుకోలేదు. నడవడం వల్ల అదంతా సాధ్యపడిందని అనిపిస్తుంది. చాలా దగ్గరగా చూడగలిగాము, చాలా ఎక్కువసేపు గడపగలిగాము ఆ ప్రదేశంలో. చాలా బాగుంది. చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈ వయసు పెద్ద కొలది మనం ఈ యాత్ర కఠినమైనటువంటి యాత్ర, అది ఇదే సంవత్సరంలో 3 యాత్రలు, పెద్ద యాత్రలు చేశారు మీరు. మొదట కాశీ అక్కడికి వెళ్ళారని చెప్పారు. ఇదే సంవత్సరం
కాశీ వెళ్ళారన్నారు, తర్వాత మళ్ళీ చార్ధామ్ వెళ్ళారు. చార్ధామ్ వెళ్ళారు ఇదే సంవత్సరంలో. అలాగా అనుకోవడానికి అంటే చెప్పడానికి ఈజీగా, కానీ ఇవి ఆస్ట్రేలియా నుంచి వచ్చి కఠినంగా ఉన్నటువంటి యాత్రలు 3 ఈ వయసులో ఒకే సంవత్సరంలో చేయడం అంటే చాలా కష్టమైంది. కానీ అద్భుతంగా ఇద్దరు కూడా అసలు ఎటువంటి బడలిక లేకుండా వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందం. మిగతా వాళ్ళు ఏదో గుర్రం మీద వెళ్ళిన వాడు కూడా కష్టపడిపోయామనే భావన కలుగుతూ ఉంటుంది చాలామందికి. నడిచి కూడా ఎటువంటి అలసట లేకుండా తిరిగి వచ్చి రావడం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం. ఎందుకంటే మీరు ఒకరోజు మనకు జూలై 1వ తేదీన మీరు అడిగారు, జూలై 2వ తేదీ మీకు పేరు మీద పర్మిట్ అప్లై చేసాం, జూలై 9వ తేదీ కల్లా మీ పేరు మీద పర్మిట్ వచ్చేసింది. ఇలా అంటే ప్రత్యక్షంగా మీకు పర్మిట్ కూడా మీకు పంపించాం. చాలామంది మోసపూరితంగా టీవీల్లో వాటిలో చెప్తూ ఉంటారు, అవునండి, ఏవో జరగవు. రకాలు విన్నాము, కానీ మాకు మీ ద్వారా వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయలేదండి, చాలా బాగుంది. మీకు కాఠ్మాండూలో కూడా మీరు ఎక్కువ రోజులే ఉన్నారు. అవునండి, వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళిన తర్వాత అంటే యాత్ర పూర్తయిన తర్వాత పశుపతినాథ్ దేవాలయం 2 సార్లు దర్శించుకున్నామండి. ఇక్కడ మనోకామన అమ్మవారి దేవాలయం, చంద్రగిరి, త్రిదేవి ఆలయం, డోలేశ్వర డోలేశ్వర్, అన్ని ఆలయాలు అన్ని చూసాము ఆలయాలు చక్కగా. దర్శించుకున్నాం. ఒక 2 రోజుల ముందు రావడం వల్ల, ఒక 2 రోజుల ముందు రావడం చాలా ఉపయోగం జరుగుతుంది. కాస్త రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే పరిక్రమ అనేది తిరిగి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తే 1-2 రోజులు ఉండటం మంచిదని శర్మ గారు చెప్పారు. అందువల్ల మేము 2 రోజులు తీసుకున్నామండి. తర్వాత ఇంకా వేరే ప్లేస్లు కూడా వెళ్దాం అనే ఉద్దేశంతోనే ఉన్నామండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీ కూడా కాఠ్మండూలో ముఖ్యమైన మందిరాలు అన్నీ చూసి ఇచ్చేస్తాం. శక్తిపీఠాలు. మీకు ఇక్కడ 5 స్టార్ అకామిడేషన్ ఇచ్చాం, దూసిత్ ప్రిన్సెస్ హోటల్ ఇచ్చాం. అవునండి, ఇందులో మీకు అకామిడేషన్ ఎలా ఉంది? బాగుంది. అకామిడేషన్ బాగుందండి. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కూడా చాలా బాగుంది. ద సర్వీస్ ఆఫ్ ది హోటల్ పీపుల్ ఈజ్ వెరీ గుడ్. హర హర మహాదేవ. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఓం